చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలే నాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే? ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కిని పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్డు బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన? మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయను. పతిత నీచురాల, ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయ మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను, ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఎంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండవేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడమేమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకం దద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చిందేమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, చేంజరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు వీరా తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశ గాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. ఒకటి కాదు, 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. ఒకటి, నేను రావ్ బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్లో చెక్కడిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐ ఆమ్ రావ్ బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగా నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలొద్దు. వద్దంటే పోద్దేటి? అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినను. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకమైపోయాను. ఇదిగో అమరీష్ దోశ, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారే. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు. ఈ నక్క నాగభూషణం వ్యాసం చదువుతాను. ఇంకెంత బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తి గాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు? అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే, ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు. అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు.
ప్యాంట్ ఎదురా పోయినసారి మీ దగ్గర తాకట్టు పెట్టాను. ఇంతేనా సార్? తీసుకో ఏదో కోటి. ఓన్లేండి సార్, ఇయ్యండి సార్. ఇవాళ ఏమిట్రా ఎఫెక్ట్? మెడ డిఫెక్ట్ రా. సరే కూర్చో. రే మొన్న తల మార్చిన వాడు మెడ పట్టి తాకట్టు పెట్టాడు కదా, అది పట్ట. అలాగే అయ్యా. ఇదిగో సంతకం పెట్టు. రోజుకి 50 రూపాయల. నీకుండేది ఒక రోజే కదరా, పెట్టే. నేను సంతకం పెడతాను గాని మన కొడుకులు మనకు మోటార్ సైకిల్ ఇండెంట్ పెట్టడానికి వస్తున్నారు. మోటార్ సైకిళ్ళా? ఏంట్రా? నాన్న అది చిన్న విషయం మాట్లాడుతుంది. చెప్పండి. అది ఒక్క నిమిషం. హలో, ఏంటి డిగ్రీ చదువుతున్నా నీ కొడుక్కి కొత్త మోటార్ సైకిల్ లోన్ కావాలా? ఎందుకో? అమ్మాయిలకి సైట్ లేదు. నిన్నగాక మొన్న ట్యాంక్ బండ్ మీద కొత్త మోటార్ సైకిల్తో గుద్దుకుని చచ్చిపోలేదా కుర్రాడు? అంటే నీ సొంత సొమ్ముతో సొంత కొడుకుని చేతిలో చంపుకుంటావు అనమాట. ఇదే నా కొడుకు అయితేనా, నా కొడుకు తోలొచ్చి మోటార్ సైకిల్ సీట్ కవర్గా కుట్టేవాడిని. బాబు మదన్, మీ నాన్ననేదో అడుగుతాను. అది మోట. ముందు చదువుకు చావు అని చెప్పు, ఆ తర్వాత మోటార్లు సైకిళ్ళు. పెట్టే ఫోన్. ఏం కావాలి నాన్న? అది సైకిల్ నాన్న. అయ్యా, లాస్ట్ ఇయర్ ఎవడో సైకిల్ తాకట్టు పెట్టాడు కదా, దాన్ని శుభ్రంగా ఓవరాలింగ్ చేయించి వీళ్ళకి ఇచ్చేయి, తొక్కుకుంటారు. ఇద్దరున్న 2 సైకిళ్ళు ఇప్పించరా? వాళ్ళు కూడా మనలాగే ఫ్రెండ్స్ కదరా, డబల్స్ వెళ్తారు. వెళ్ళండి నాన్న. రే మొత్తానికి వాడు ఎవడో సమయానికి మోటార్ సైకిల్ లోన్ గురించి ఫోన్ చేసాడు రా. ఓనా నీ పాడే, సిమ్ కార్డు లేని ఫోన్లు కూడా తాకట్టు పెడతారు నాన్న. అంటే నీకు నువ్వే ఫోన్ చేసుకుని వాళ్ళకి స్ట్రోక్ ఇచ్చావన్నమాట. సదుపాయంగానే ఉంది.